అండర్-19 మహిళా ప్రపంచ కప్ గెలుపొందడం చాలా సంతోషంగా ఉందన్నారు క్రికెటర్ గొంగిడి త్రిష. నా 2వ ఏట నుంచే క్రికెట్ ఆడా అని, మా నాన్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె అన్నారు. ప్రతి ఒక్క మహిళా చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు త్రిష. విరాట్ కోహ్లీ, మిథాలీ రాజ్ అంటే ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుండి ఆమె ఆట చూసి పెరిగారని అన్నారు త్రిష. తన 2వ ఏట నుండి క్రికెట్ స్టార్ట్ చేసిందని త్రిష తండ్రి రామరెడ్డి తెలిపారు. తాను నేషనల్ హాకీ ప్లేయర్నని, తన కూతుర్ని కూడా ప్లేయర్గా చూడాలన్నారని, దానికోసమే హైదరాబాద్కు వచ్చామని తెలిపారు. త్రిష రోజుకు 8 గంటలు కష్టపడుతుందన్నారు తండ్రి రామరెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రదర్శించినటువంటి గొంగిడి త్రిష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈరోజే ఇండియాకి రావడం జరిగింది. ఆమె ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్. వరల్డ్ కప్లో చాలా కీలక పాత్ర మీది కూడా ఉందని చెప్పొచ్చు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ వరల్డ్ కప్ గెలిచాము. మేము లాస్ట్ 1 ఇయర్గా దీనికోసం వర్క్ చేస్తున్నాము. సో ఫైనల్గా వరల్డ్ కప్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎప్పటి నుండి మీరు క్రికెట్ ఆడాలనుకున్నారు? ఎప్పటి నుండి ప్రాక్టీస్ మొదలు పెట్టారు? ఇంతకుముందు వరల్డ్ కప్ ఆడారు, ఇప్పుడు వరల్డ్ కప్ ఆడారు, 2 కూడా గెలిచారు. ఎట్లా అనిపిస్తుంది? సో నాకు 2.5 years ఉన్నప్పటి నుంచి నేను నా క్రికెట్ స్టార్ట్ చేశాను నా పేరెంట్స్ వల్ల. సో నా ముందు వరల్డ్ కప్ 2 వరల్డ్ కప్స్ గెలవటం ఫస్ట్ చాలా హ్యాపీ ఉంది. బట్ దిస్ ఈజ్ ఈవెన్ మోర్ స్పెషల్ బికాస్ నా ఫస్ట్ 100 కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ కానీ చాలా మంచిగా వెళ్ళింది. ఇందులో కూడా మ్యాచ్లో 45 runs కొట్టడం, 3 wickets తీయడం, విన్నింగ్ షాట్ కూడా మీరే కొట్టడం, ఎట్లా ఉండేది? చాలా అంటే నాకు ముందు వరల్డ్ కప్లో 3 runs ఉన్నప్పుడు నేను అవుట్ అయ్యానండి. సో ఈసారి ఒకటే అనుకొని వెళ్ళాను, మ్యాచ్ కంప్లీట్ చేసి రావాలి అని. సో అట్లా చేసి వచ్చడం ఇంకా హ్యాపీ అండి. క్రికెటర్స్లో ఎవరు ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? వారికి అంటే ముందు చిన్నప్పటి నుండి ఆడుతున్నారు కదా, ప్రాక్టీస్లో కావచ్చు, కోచ్లు కావచ్చు, వీళ్ళందరూ ఈ క్రికెటర్లలో ఎవరు? ఎప్పుడు మిథాలీ రాజ్ అండి. ఎందుకంటే ఆమె నాకనే కాదు అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఐడియల్ లాంటి అమ్మ. సో నేను ఆమెను చూస్తూ పెరిగాను. ఆమె బ్యాటింగ్ కానన్నీ ఆమె మా క్యాంప్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో షీ ఈజ్ ఆల్వేస్ బీన్ మై ఐడియల్. సో యా. ఈసారి మీరు క్రికెట్ ఆడుతుంటే మీ పేరెంట్స్ కూడా గ్రౌండ్లోనే ఉన్నారు, మీ ఫాదర్ అక్కడే ఉన్నారని చెప్తున్నారు. మీరు సెంచరీ కొట్టినప్పుడు అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఉండే బికాజ్ ఫస్ట్ సెంచరీ అది కూడా నాన్న ముందు కొట్టడం. దట్స్ వై ఐ వాంటెడ్ టు డెడికేట్ దట్ టు హిమ్. సో అక్కడ కూడా నేను అదే చెప్పాను. చాలా స్పెషల్ మూమెంట్ ఉండే అది. ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? ఫ్యూచర్ అంటే ఫైనలీ సీనియర్ ఇండియా ఆడాలి, అది నా డ్రీమ్. మ్యాచెస్ గెలవాలి, వరల్డ్ కప్ గెలవాలి సీనియర్ ఇండియాకి కూడా. సో అంటే ఇక్కడ ప్రాక్టీస్లో హైదరాబాద్లో ఏ గ్రౌండ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసేవారు ఎక్కువగా ఆడేటప్పుడు? కానీ నేను ఫస్ట్ నుంచి సెయింట్ జాన్స్లోనే ఉన్నానండి. సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ, జాన్ సార్. సో ఆయన దగ్గరే ఫస్ట్ నుంచి చేస్తాం. అంటే కొంచెం స్పోర్ట్స్కి అమ్మాయిలు దూరంగా ఉంటున్నారు ఈ రోజులలో, మీరు వాళ్ళకి ఎలాంటి చెప్తారేమో? స్పోర్ట్స్ని కూడా కెరియర్ లాగా తీసుకోవచ్చు ఇఫ్ యూ వర్క్ హార్డ్. సో దెన్ యూ కెన్ మేక్ ఇట్ బిగ్. జస్ట్ దట్ స్పోర్ట్స్లో స్కోప్ లేదని ఎప్పుడు అనుకోవద్దు. అంటే ఫర్దర్గా క్రికెట్లోకి వచ్చే అమ్మాయిలకు కానీ ప్రాక్టీస్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, ఎట్లా మీరు ఇచ్చే సలహాలు ఏమంటారు చిన్న అమ్మాయిలకి? దట్స్ వాట్. ఒక దాని మీద ఫోకస్ చేస్తే ఆల్వేస్ మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. సో మేక్ ష్యూర్ యూ చూస్ కరెక్ట్ డైరెక్షన్ అనొచ్చు. త్రిష ముందు ఎలా ఆడబోతుంది? ఇంకా మెరుగుగా ఎలా ప్రదర్శించబోతారు? ఇంకా ఎక్కడైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేసుకొని ఇంకా ముందు దీనిపైన ఉన్న టోర్నమెంట్స్ ఆడదాము. ఒక వరల్డ్ కప్ కూడా, రికార్డ్ వరల్డ్ కప్ కూడా, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే త్రిష చెప్తుంది, మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్లనే ఇంతవరకు నేను వచ్చాను, వాళ్ళు లేకుంటే నేను లేను అని ప్రతిసారి మాట్లాడుతూ చెప్తుంది. చిన్నప్పటి నుండే అంటే ఎట్లా గుర్తించారు? ముందే త్రిషని మీరు క్రికెటర్ చేయాలనుకున్నారా? ఎట్లా అసలు ప్రాక్టీస్ ఎట్లా చేయించేవారు? ఫిట్నెస్ కన్సల్టెంట్గా ఉన్నా భద్రాచలంలో. మేము క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసేవాళ్ళం, నెహ్రూ కప్, భద్రాద్రి కప్. సో అట్లా క్రికెట్ నాకు చాలా ఇష్టమైంది. పిల్లలు ఇంకెవరైనా కానీ ఇండియా టీం చేద్దాం అని చెప్పేసి 2 yearsకే స్టార్ట్ చేశాను. ఆమెకు తెలియదు క్రికెట్ అంటే. రోజు బాల్స్ వేసేవాడిని. అట్లా రోజు 100, 200, 300 బాల్స్ అన్ని ఇంక్రీజ్ చేసుకుంటా వచ్చాం. ఆమెకు 7 years వరకు అక్కడే కోచ్ చేశాను. ఆ తర్వాత అక్కడ ఫెసిలిటీస్ లేక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ బెస్ట్ ఏదని చూస్తే సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ ఉంది. అక్కడ
జాన్ మనోజ్ సార్ ఉన్నారు దానికి మొత్తం ఫౌండరు. సో ఆయన కలిసేసి ఇంక అక్కడే జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ హైదరాబాద్ వచ్చి 12 ఇయర్స్ అయింది. మొత్తం టోటల్ 17 ఇయర్స్ నుండి త్రిష క్రికెట్ ఆడుతుంది. డైలీ 8 అవర్స్ చొప్పున ఆడుతుంది. ట్యూషన్, స్కూలింగ్ అంటే స్కూలింగ్, ట్యూషన్, హోమ్ ట్యూషన్, ఓన్లీ క్రికెట్. అయితే చిన్నప్పటి నుండే క్రీడల మీద అభిమానం, హాకీ ప్లేయర్ స్వయంగా త్రిష తండ్రి ఉండడంతోనే ఆమెలో టాలెంట్ గుర్తించి 2.5 సంవత్సరాల నుంచే ఆమెకి క్రికెట్కి సంబంధించిన కోచింగ్ స్టార్ట్ చేసి ఈ స్థాయి వరకు తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. కష్టపడితే ఎవరైనా విజయం సాధించవచ్చు, అందుకు త్రిషనే నిదర్శనం. సీనియర్ ఇండియా జట్టులో త్రిష ఆడడం, అందులో ఆమె కీలక పాత్రగా ఉండడమే మా కోరిక అని చెప్పేసి కూడా త్రిష తండ్రి రామరెడ్డి చెప్తున్నాడు. కెమెరామ్యాన్ గౌస్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.